హైదరాబాద్ శివార్లో బోడుప్పల్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. స్వాతి యొక్క హత్య కేసు తన భర్త మహేందర్ రెడ్డి ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ప్రధాన కారణాలు ఏమిటి? ఆమె మరణాన్ని భర్త ఎందుకు శాసించాలనుకున్నాడు? ఇవన్నీ కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఈమె యొక్క హత్య కేసు విషయంలో సంచలనమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇక ఆమెను హత్య చేసి మహేందర్ రెడ్డి ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆమె యొక్క శరీర భాగాలను తీసుకెళ్లి మూసీ నదిలో పారవేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంకా ఏమీ తెలియనట్లుగా ఒక రకమైనటువంటి అమాయకపు ఫేస్తో మళ్ళీ తన బావకు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని ఆయన తన బావకు చెప్పాడు. అయితే ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు నేరుగా. అసలు అక్కడ ఏమీ తెలియదు నాకు అన్నట్టు ఒక అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి నా భార్య మిస్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్న కోణంలో స్వాతి పైన అతను మిస్సింగ్ కేసు లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ పోలీసులు వాళ్ళ యొక్క టాలెంట్ను ఎప్పటికప్పుడు హుషారును చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కేసులు వాళ్ళకు కొత్తేమీ కాదు. మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుంటుంది అన్న కోణంలో పోలీసులు ఇక మహేందర్ రెడ్డిని కాస్త చురకలు వేసి మరి ఇక ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే మహేందర్ రెడ్డి వణికిపోయాడు, భయపడిపోయాడు. ఈ భయం కారణంగా ఇక స్వాతి ఏమైపోయింది అన్న కోణాన్ని బయట పెట్టేశాడు. స్వాతిని నేనే మట్టు పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే ఇలా ఒప్పుకున్న తర్వాత ఇక మరీ ముఖ్యంగా స్వాతి శరీర భాగాలను పోలీసులు ఇక పోస్టుమార్టం రిపోర్ట్కు పంపించారు. ఆ రిపోర్ట్ అనంతరం కూడా ఇక అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో దీంతో ఇక అక్కడి నుంచి స్వాతి యొక్క శరీర భాగాలను ఆ రిపోర్ట్ అనంతరము ఈ విషయాలు బయటపడడంతో ఇక స్వాతి శరీర భాగాలను స్వాతి యొక్క తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే వారు ఈరోజు అంతిమ క్రియలు ఏర్పరిచి ఆమెకు అంతిమ క్రియలను ఓన్లీ ఆమె తల దొరకలేదు కాబట్టి ఆమె యొక్క మొండానికి మాత్రమే, కొన్ని శరీర భాగాలు కూడా దొరకలేవు కాబట్టి ఆమె మొండానికి మాత్రమే వాళ్ళు అంతిమ క్రియలను చేశారు. గ్రామంలోకి కూడా తీసుకువెళ్లకుండా వాళ్ళు నేరుగా శ్మశాన వాటికకి తీసుకెళ్లి ఆమెకు అంత్యక్రియలు చేశారు. అయితే ఈ క్రమంలోనే వాస్తవానికి స్వాతి వర్సెస్ ఇక మహేందర్ రెడ్డి వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అసలు వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ముఖ్యంగా స్వాతిని మహేందర్ రెడ్డి ఎందుకు చంపాల్సి వచ్చింది ప్రధానంగా రెండు కారణాలు బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి హాట్ టాపిక్గా మారిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా. మహేందర్ రెడ్డిని స్వాతిని మట్టు పెట్టడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని బయటపడుతున్నాయి. మరి ఆ కారణాలు ఏమిటి? అసలు స్వాతి పైన మహేందర్ రెడ్డి ఎందుకు అంత కక్ష కట్టాడు? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళ మధ్య ఇంకా ప్రేమ అనురాగాలు పెరిగి రెట్టింపవ్వాలి. కానీ ఇక రాను పెళ్ళైన నెల రోజుల నుంచే మహేందర్ రెడ్డికి స్వాతి పైన ఎందుకింత విరక్తి కలిగింది, ఏం జరిగింది అనేది ఒక్కసారి టాపిక్లోకి వెళ్ళి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక స్వాతి మహేందర్ రెడ్డి ఇక వాళ్ళది లవ్ మ్యారేజ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా స్వాతి వాళ్ళ ఇంట్లో ఒప్పించి మరి ఇక మహేందర్ రెడ్డి స్వాతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఒక నెల రోజులు చాలా సవ్యంగా సాగిపోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా స్వాతి పైన మహేందర్ రెడ్డికి అనుమానం మొదలయ్యింది. ఎందుకంటే స్వాతి కాల్ సెంటర్లో పనిచేస్తుంటుంది కాబట్టి కాల్ సెంటర్లో పనిచేయడం వల్ల ఆమె ఎప్పుడూ తరచుగా అనేక ఫోన్లు మాట్లాడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే ఈమె ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుంది అన్న కోణంలో, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటి ఈ ఫోన్ కాల్స్ అన్న కోణంలో మహేందర్ రెడ్డికి స్వాతి పైన అనుమానం ఏర్పడింది. అయితే ఈ అనుమానం కాస్త తనలో పెనుభూతంగా మారిపోయింది. అది పెరిగి పెద్ద అయిపోయింది. ఆ పెనుభూతం కాస్త స్వాతిని మట్టు పెట్టడానికి ప్రధాన కారణమైందని పోలీసులు చెబుతున్నారు. ఇంకో కోణం కూడా ఉంది. అయితే స్వాతి కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉండేది. స్వాతి కాల్ సెంటర్లో పనిచేయడం వల్ల ఇదంతా అనుమానం ఏర్పడడానికి ప్రధాన కారణమైంది. అప్పటి నుంచి స్వాతి పైన మహేందర్ రెడ్డి అనుమానాన్ని పెంచి పోషించుకున్నాడు. ఇక అందుకే ఆమెకు ఆ అనుమానాన్ని ఆమె పైన ఏర్పరచుకొని ఆమెను ఎలాగైనా సరే మట్టు పెట్టాలనుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే అది ఇంకా ఆమె గర్భవతి అయిపోయింది. స్వాతి గర్భవతి అయిపోవడం మహేందర్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక ఆయనకు ఉన్న అనుమానాలే దానికి ప్రధానమైనటువంటి కారణం. సో ఈ కోణంలో స్వాతికి అబార్షన్ చేయించాలనుకున్నాడు మహేందర్ రెడ్డి. దానికి స్వాతి ససేమిరా అన్నది. అయినప్పటికీ బలవంతంగా ఒప్పించి ఆమెకు అబార్షన్ చేయించాడు. ఈ అబార్షన్ అనంతరం స్వాతి చాలా మనస్తాపానికి గురైపోయి నన్ను బలవంతంగా ఈ విధంగా చేయించాడు కాబట్టి నాకు న్యాయం కావాలి అని తన గ్రామంలో ఇంకా పంచాయతీ పెట్టించి, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించి మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పించే పని చేసింది.
ఇక అనంతరం ఆమె ఊరుకోకుండా అది ఇంకా అక్కడి నుంచి ఆమెకు అది కూడా నచ్చక ఇక లేడీ అంటే మహిళా పోలీస్ స్టేషన్లో మహిళా పిఎస్లో ఆమె కంప్లైంట్ కూడా చేసి కేసు నమోదు చేయించింది. ఇక అక్కడితో మహేందర్ రెడ్డికి స్వాతి పైన విపరీతమైన కోపం మొదలైపోయింది. మానసికంగా కూడా స్వాతి వల్ల నాకు చాలా అవమానం జరిగిందని మనస్తాపానికి గురయ్యాడు. కానీ స్వాతి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే తాను ఇలా కడ చేరుస్తాడని స్వాతి కలలో కూడా ఊహించలేదు. అయితే ఇంకా తనకు అంటే గర్భవతి కాబట్టి ఆమె ఖచ్చితంగా హాస్పిటల్కు వెళ్లాల్సి వచ్చింది. టెస్టుల నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి నేను హాస్పిటల్ నుంచి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అన్న కోణంలో అంటే ఇక వాళ్ళకు ఆ టైంలో రెస్ట్ కావాలి కాబట్టి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాను అని ముందుగానే చెప్పేసింది. చెప్పిన మాట విన్న తర్వాత మహేందర్ రెడ్డికి స్వాతిని ఎలాగైనా తల్లిగారింటికి వెళ్ళే కంటే ముందే నేను మట్టు పెట్టాలనుకున్నాడు. ఈ ఆలోచన తనలో ఓ రాక్షసత్వాన్ని నింపేసింది. ఇక ఈ రాక్షసత్వంలో భాగంగానే ఆమెను అంటే హాస్పిటల్కు వెళ్ళకంటే ముందుగానే ఇంకా తను ఒక రంపాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పకడ్బందీ ప్లాన్గానే పక్కా వ్యూహంగానే ఆయన తన ఓ రంపాన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత మెల్లగా గొడవ స్టార్ట్ చేశాడు. ఆ గొడవ చిలికి కాస్త పెద్దదైపోయింది. అలా పెద్దదైపోయిన తర్వాత స్వాతిని మట్టు పెట్టేశాడు ఆ గొడవ కారణంగా. ఇక అలా మట్టు పెట్టిన అనంతరం స్వాతిని ఇక ఏం చేయాలి అనుకున్నాడు. ఏం చేయాలి అని ఆలోచించి వెంటనే తను ఆ రంపం తీసి శరీర భాగాలను ముక్కలుగా నరకడం మొదలుపెట్టాడు. అలా నరికిన అనంతరం ఆ శరీర భాగాలన్నింటినీ కూడా తీసుకెళ్లి మూసీ నదిలో పాడేశాడు. అది కూడా 3 సార్లు తను వెహికల్ పైన వెళ్ళి మూసీ నదిలో పాడేశాడు. ఇక మొండెం చాలా పెద్దగా ఉంటుంది. ఇక శరీర భాగాలు తలకాయ ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఎలాగో అలాగా పాడేశాడు. అది కూడా ఏది మనం డస్ట్బిన్లో వాడే చెత్త కవర్ ఉంటుందా ఆ కవర్లో వేసుకెళ్ళి ఇక చాలా జాగ్రత్తగా ఎవరికి అనుమానం రాకుండా చాలా అద్భుతంగా నేను టాలెంట్ పరుని అనుకున్నాను ఏమో కానీ అలా అనుమానం రాకుండా ఇక ఆమె యొక్క శరీర భాగాలను తీసుకెళ్లి మూసీ నదిలో పాడేశాడు. ఇక అలా ఇంకా తన యొక్క అంటే ఆ స్వాతి యొక్క మొండెం అక్కడే మిగిలిపోయింది. దాన్ని ఏం చేయాలి, ఆ మొండాన్ని ఎలా తీసుకెళ్ళాలి అర్థం కాలేదు. భయం వేసింది. ఈ భయంలో ఇక తన బావకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తన బావను అంటే బావ స్వాతి లేదు, స్వాతి మిస్ అయ్యింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్న కోణంలో ఇక ఏమీ తెలియని నంగనాచిలాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ఇక స్వాతి యొక్క అంటే వాళ్ళ ఎవరు మహేందర్ రెడ్డి యొక్క బావ కూడా మహేందర్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏం జరిగింది అన్న కోణంలో విచారించి ఇంకా అక్కడి నుంచి ఇంకా నేరుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే అంటే దీనికి అంతటికీ కారణము 2 కారణాలని చెప్తున్నారు. ఆ కారణాలు ఏమిటనేది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈ క్రమంలోనే అంటే పోలీసులు కూడా చాలా పకడ్బందీగా అసలు ఏం జరిగింది అన్న కోణంలో అయితే పోలీసులు పక్కా ప్లాన్గా అంటే చాలా అద్భుతంగా వాళ్ళైతే చాకచక్యంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేశారు. అయితే ఈ డీలింగ్లో తెలిసింది ఏంటంటే ఇక తానే కావాలనే నేను ఇంటెన్షనల్గానే తన మీద నేను ఈ విధంగా అనుమానం పెట్టుకొని నాకు అక్కడి నుంచి నచ్చక తనతో గొడవ పడి ఇక నన్ను గ్రామంలో కూడా రకరకాలుగా నన్ను ఈ విధంగా అవమానపరిచింది, నాకు పోలీస్ స్టేషన్లో ఇచ్చింది అన్న కోణంలో ఒప్పుకొని నేనే చంపాను అన్న కోణంలో వాళ్ళు అంటే అక్కడ మహేందర్ రెడ్డి పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. దీంతో ఆమె శరీర భాగాలను ఇంకా వెతికే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు. ఇంకా వెతికారు కూడా, చాలా వరకు దొరకలేవు, కొన్ని దొరికాయి. దొరికిన భాగాలను తీసుకువచ్చి ఇంకా తన యొక్క స్వాతి మొండాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తే వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్గా అంటే విలేజ్లోకి కూడా తీసుకువెళ్లకుండా ముక్కలుగా చేశాడు. కాబట్టి ఇక ఎక్కడైతే చెత్త పడేసే కవర్లలో శరీర భాగాలను ప్యాక్ చేసి దాంట్లో రాళ్ళు ఇటుకలు కట్టి మరి వాటన్నిటిని కూడా ఇక ప్రతాప సింగారం వద్ద మూసీలో విసిరేశాడు. ఎక్కడ అయితే అక్కడ అంటే రాళ్ళు ఏదైతే కవర్లలో ఈ అంటే మొత్తం ఆ భాగాలను తీసుకెళ్తూ ఉన్నాడో ఆ భాగాలన్నీ కూడా నీళ్ళల్లో ఏమాత్రం కూడా తేలకుండా వాటిల్లో రాళ్ళు అంటే బరువైనటువంటి రాళ్లను ఇటుకలను అమర్చి అంటే వేసి వాటన్నిటిని కూడా ఏదైతే వాటన్నిటిని కూడా ఇంకా ఏది కట్టిగా ప్రతాప సింగారం వద్ద ఈ మూసీ నదిలో ఆ ప్రాంతంలో పాడేశాడు. మొత్తం కూడా ఈ 3 దఫాలుగా శరీర భాగాలను మూసీలో విసిరేశాడు. కానీ మొండెం తరలించడం కాస్త కష్టంగా అయిపోవడంతో ఇక భయపడిపోయాడు. సమీపంలోని ఏదైతే పాన్ షాప్ ఉందో ఆ పాన్ షాప్ వద్ద అక్కడికి వెళ్ళి సిగరెట్ కూడా తాగాడు ఆ భయంలో. ఇక స్వాతి కనిపించడం లేదని చెల్లి బావకు ఫోన్ చేసి అబద్ధం కూడా చెప్పాడు. బావతో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అతన్ని ప్రశ్నించడంతో ఇక పోలీసుల ప్రశ్నలకు తడబడిపోయినటువంటి
మహేందర్ రెడ్డి అసలు నిజాలను ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ కూడా చేసి వాళ్ళు అతన్ని రిమాండ్కు కూడా తరలించడం జరిగింది. అయితే ఇక మూసీలో విసిరేసినటువంటి భాగాలు దొరకపోవడంతో పోలీసులు మొండానికి మాత్రమే పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు ఆ మొండాన్ని అప్పచెప్పేశారు. ఇక అక్కడితో వాళ్ళు ఆ మొండానికి అంత్యక్రియలు చేయడం జరిగిందన్నట్టు. అయితే ఈ విధంగా కొనసాగింది. హైదరాబాద్ మెట్రోకు అంటే ఈ విధంగా మెట్రోలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇలాంటి యొక్క దారుణాలు చోటు చేసుకోవడం నిజంగా ఇదేం కొత్తేమీ కాదు. ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి క్రైమ్ రేటు పెరిగిపోతూనే ఉంది. అసలు ఎందుకు ఈ క్రైమ్ రేటు ఇలా విచ్చలవిడిగా పెరిగిపోతుంది? ఇలాంటి క్రైమ్ రేట్ను ఎలా తగ్గించాలి? ఎవరో అంటే ఇంకా గతంలో ఎలా ఉండే అంటే ఎవరో అంటే మన యొక్క కుటుంబంలో ఆ భూ తగాదాల వల్ల ఇలా రకరకాల వల్ల ఏదో ఇష్యూస్ ఇబ్బందులు ఏర్పడి ఇంటి పక్క వాళ్ళు ఎవరెవరో ఇలా పగలు ప్రతీకారాలు పెంచుకునేవారు, పక్కూరు వాళ్ళు ఇలా. కానీ ఇప్పుడు ఇంట్లోనే మన పక్కనే శత్రువు మన కళ్ళ ముందే అంటే మనతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తూ ఉండేవాడు అతనిలోనే రాక్షసత్వం పులుముకోబట్టింది. ఆ రాక్షసత్వమే మనుషులను మట్టు పెట్టబట్టింది. సో ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అనే చెప్పుకోవాలి. సైకలాజికల్గా ఇది ఒక డిఫెక్ట్ ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో పెళ్లి వ్యవహారంలో ఎలాంటి అంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఏవో కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా అరికట్టాలి అనేది చాలామంది విశ్లేషకులు కొంతవరకు చెబుతున్నప్పటికీ కానీ ఇది ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఫోకస్ పెడితేనే తప్ప ఇలాంటి క్రైమ్ రేట్లను తగ్గించలేని పరిస్థితి అని మరికొందరు అంటున్నారు. అయితే ఇలాంటివి జరగకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన అటాక్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే అంటే ఒక కారు ఇంకొక కారును ఢీ కొట్టాలి అనే టైం వచ్చినప్పుడు ముందుగానే ఈ కార్లలో ఉండే సెన్సార్ అనేది ఆయా 2 కార్లకు అలర్ట్ చేసే విధానం ఏ విధంగా అయితే టెక్నాలజీ వచ్చేసిందో విదేశాల్లో, మన దేశంలో ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ ఉన్నా కూడా అది ఇంకా కూడా సవ్యంగా సాగడం లేదు. సో అలాంటి టెక్నాలజీ ఒక మనిషి ఇంకొక మనిషి పైన అటాక్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా పరికరం అంటే ఒక చిన్న పరికరం వాళ్ళను ఇతర వ్యక్తిని అటాక్ చేయబోతున్నాడు పలానా వ్యక్తిని అనే పలానా వ్యక్తి యొక్క డేటా ఖచ్చితంగా క్రైమ్ డిపార్ట్మెంట్కు పోలీసులకు వెళ్ళిపోయే విధంగా టెక్నాలజీ వస్తే తప్ప అప్పుడు కానీ ఇలాంటి క్రైమ్ రేట్లను తగ్గించలేని పరిస్థితి. సో మొత్తంగా ఇది మహేందర్ రెడ్డి వ్యవహారంలో అసలు ఏం జరిగింది, మహేందర్ రెడ్డి ఎందుకు ఆమెను చంపాడు అంటే ఈ 2 ప్రధాన కారణాలు ఆమెను స్వాతిని మట్టి పెట్టడానికి మూల కారణమయ్యాయి. ఒకటి ఆమెపై పెంచుకున్న అనుమానం, ఇక రెండవది గ్రామంలో ఆమె పెట్టి పంచాయతీ అతనిపై పెట్టించడం, ఇంకా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. ఇవన్నీ ఆ మహేందర్ రెడ్డిని ఆయన యొక్క అంటే తనను ఖచ్చితంగా మానసికంగా క్రిమినల్గా తయారు చేశాయి. ఈ కోపంతోనే అతను స్వాతి పైన కక్ష తీర్చుకున్నాడని పోలీసులు ప్రస్తుతానికి చెప్తున్నారు. ఇక ఈ కేసులో ముందు ఇంకా మరిన్ని విషయాలు బయటపడనున్నాయి అనేది వేచి చూడాల్సిందే.